ఈరోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సమావేశం జరిగింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్కి అయితే మొత్తం కూడా షేరింగ్ సిస్టమ్ ద్వారానే సినిమాలు రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు మొత్తం కూడా నిశ్చయించుకోవడం జరిగింది. ప్రస్తుతం చూస్తుంటే టాలీవుడ్లో మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా థియేటర్లకి ఆడియన్స్ రాని పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ రోజున ఎగ్జిబిటర్స్ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ సీనియర్ నిర్మాత నుండి చదలవాడి శ్రీనివాస్ గారిని అడుగుదాం. సార్, ముందుగా చెప్పండి, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి షేరింగ్ సిస్టమ్ అడుగుతున్నారు కదా, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు, ఎట్లా ఏంటి? యాక్చువల్గా నిర్మాతలను కూడా సింగిల్ స్క్రీన్లు బ్రతికించుకోవడానికి, సింగిల్ స్క్రీన్లు ఇంకా పెంచడానికి కూడా మా ఛాంబర్ ద్వారా కూడా ప్రయత్నిస్తున్నాం. సింగిల్ స్క్రీన్స్ బాగుండాలనేది ప్రతి ఒక్క నిర్మాతల కోరిక కూడా. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షేరింగ్ కంటే కూడా రెంటల్ సిస్టమ్ కూడా దానివల్ల కూడా కొంత ఉపయోగకరంగా ఉండొచ్చు కదా. ఎందుకంటే సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియన్స్ రావటం లేదు. దీనివల్ల ఏంటంటే అక్కడ రెవెన్యూ రావట్లేదు థియేటర్కి. కాకపోతే ఇప్పుడు మనం రెంటల్ సిస్టమ్ ఉంటే ఫలానా ఇంత రెంట్ అనేది ఉంటుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది కదా. యాక్చువల్గా రెంటల్ పర్సంటేజ్ అనేది సినిమా రన్ బట్టి మంచి సినిమా తీస్తే బాగానే ఉంటుంది. క్వాలిటీ సినిమాలు తీయడానికి కూడా ఇప్పుడు మేము యాక్చువల్గా డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్ అందరం కూడా డైరెక్టర్స్తో, ఆర్టిస్టులతో కూడా మాట్లాడి మెయిన్ పెద్ద హీరోలు అందరూ కూడా సంవత్సరానికి 3 సినిమాలు తీస్తే బాగుంటుంది అనేది. బాలకృష్ణ గారు కూడా సంవత్సరానికి 3 సినిమాలు తీయటానికి ఆయన ముందుకు వచ్చారు. వారికి నిర్మాతల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుతం చూస్తుంటే నిర్మాత పైన ఎక్కువ ఆర్థిక భారం పడుతున్న పరిస్థితి ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోలకి ఎక్కువ రెమ్యునేషన్ పోతుంది కాబట్టి అక్కడే ఎక్కువ బాధ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇలా షేరింగ్ అంటే ఎక్కువ కూడా థియేటర్లకి అంటే ఎగ్జిబిటర్స్కి ఇచ్చేది కూడా ఎక్కువ పరిస్థితి ఉంటుంది కదా. దీనివల్ల నిర్మాతకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కదా సార్. సరైన నిర్మాత, ప్లాన్కి వెళ్ళే నిర్మాత ఆర్టిస్టులకి ఎక్కువ ఇవ్వరు బాబు. ఇస్తే వర్కౌట్ అవ్వదు. తెలిసి తెలియక ఇవ్వటమే తప్ప స్టాండర్డ్ నిర్మాత ఎవరు కూడా ఆర్టిస్ట్కి ప్రాపర్ రెమ్యునరేషన్ ఇస్తారు. ఇప్పుడు కనుక మరి ఎవరైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తదుపరి మీరు ఎలాంటి కార్యాచరణ చేసుకుంటారేంటి? నాకు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరో, మామూలు ప్రొడ్యూసర్స్ ఎవరో నాకు అనవసరం. అంటే మొన్న గిల్డ్ అనేది ఒకటి మా వాళ్ళు కూడా సమావేశం పెట్టుకొని ఇలా చేయడం జరిగింది కదా. వాటిని మేము రికగ్నైజ్ చెయ్యం బాబు. ఛాంబర్ అంతా కూడా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటోరనే, ఒకటే మాట, ఒకటే బాట, అంతే. ఇప్పుడు ఛాంబర్లోనే మరి ప్రొడ్యూసర్స్ ఉంటారు కాబట్టి కౌన్సిల్ వాళ్ళు మరి యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? లేదు, ప్రొడ్యూసర్స్ అందరం ఒకే మాట మీద ఉంటాం. ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్లో బ్రతికించుకోవడానికి, సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ చేయడానికి కూడా మేము సుముఖంగానే ఉన్నాం. అంటే ఇప్పుడు మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మీరు ఏదైతే కోరుతున్నారో ఆ షేరింగ్ సిస్టమ్ దానికి యాక్సెప్ట్ చేస్తున్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా షేరింగ్ సిస్టానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. కాకపోతే పర్సంటేజ్ కొంచెం అటు ఇటుగా మాట్లాడుకొని వాళ్ళు మేము సంతృప్తిగా చేసుకుంటాం. అంటే ఇప్పుడు పెద్ద సినిమాల కంటే చూస్తుంటే 60-40 అట్లా ఆ పర్సంటేజ్ అడుగుతున్నారు కదా సార్. పర్సంటేజ్ అనేది కుడి ఎడంగా మాట్లాడి చేసుకుంటాం. ఎవరం కూడా సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని ఎగ్జిబిటర్ చూస్తారు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తారు. చిన్న రేట్ నెగోషియబుల్, అది న్యాచురల్లే, అది కామనే, అది మాట్లాడి చేసుకుంటాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమా రాబోతుంది రామ్ చరణ్ గారిది. దాంట్లో ఎక్కువ మల్టీప్లెక్స్లకి ఎన్ని థియేటర్లు ఉంటాయో దాంతోపాటు సింగిల్ స్క్రీన్స్ కూడా అంత రెట్టింపు ఎక్కువ రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైతే కోరుతున్నారో దానికి ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోతే ఎలాంటి పరిస్థితి రావచ్చు? మరి ఆ సింగిల్ స్క్రీన్స్లో మీరు థియేటర్లలో మీరు ఆ షోని వేయకుండా ఆపుతారా? అట్లాంటి ఆ సినిమాలు ఆపే ప్రశ్న లేదమ్మా. సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి. నిర్మాతలు అందరూ ఒకటే, పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. ఏ సినిమా అయినా సినిమా ఇండస్ట్రీకి సమానం, ఒకటే. అంటే సార్ ఇక్కడ ఆ పెద్ద ప్రొడ్యూసర్ ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటంటున్నాను? అసలు అది నాకు సంబంధించింది కదా. ఆ నిర్మాతలు వాళ్ళు మాట్లాడుకోవాల్సిన తరఫ సినిమా ఇండస్ట్రీ తరఫున కానీ, ఒక నిర్మాతగా కానీ అది ప్రైవేట్ విషయాల్లో నేను జోక్యం చేసుకొని నాకు సంబంధం లేదు. ఇది ప్రస్తుతమే తగినటువంటి ఎగ్జిబిటర్స్ సమావేశంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జిబిటర్స్ వారందరికి కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తేనే సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని, ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్కి మొత్తం కూడా లాస్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గట్టెక్కించాలంటే మాత్రం ప్రొడ్యూసర్స్ మాకు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.